హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద యూట్యూబ్ ఛానల్ లర్న్ విత్ సాందరి. ఈరోజు మనం రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ పైన ఒక చిన్న క్లారిఫికేషన్ అంటే కాన్సెప్ట్ అనేది చిన్నగా డిస్కస్ చేద్దాం. ఓకే, కేర్ఫుల్గా వినండి. రేషియోస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నాకు తెలిసి ఈ వీడియోతోనే మీకు ఒక అండర్స్టాండ్మెంట్ క్లియరెన్స్ అనేది వస్తుంది. ఎందుకంటే రేషియో అండ్ ప్రపోర్షన్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ రేషియో అండ్ ప్రపోర్షన్స్ని మనం ప్రతి ఒక్క టాపిక్లో యూజ్ అవుతుంది. ఏ టాపిక్ అయినా సరే కానీ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ అనేది ప్రతి ఒక్క టాపిక్లో యూజ్ అవుతుంది. సో నేనేం చెప్తానంటే రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ని బట్టి పట్టకుండా నేర్చుకోవడం అంటే కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. రేషియోస్ అండ్ ప్రపోర్షన్. ఓకే, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ని మనం అర్థం చేసుకుంటే దానికన్నా మంచి టాపిక్ ఏది ఉండదు. ఓకే, లెట్స్ బిగిన్ ద క్లాస్. ఫస్ట్, రేషియోస్ అంటే ఏంటి? రేషియోస్ అంటే ఏంటి అంటే రేషియో అనేది ఏ ఫామ్లో ఉంటుంది? ఏ బై బి, ఇది రేషియో ఫామా? లేదంటే A:B, ఇది రేషియో ఫామా? లేదా ఇవి రెండు టూ టైప్స్ రాసుకోవచ్చు. అంటే ఇవి రెండు కూడా రేషియో ఫామ్సే. A/Bని A:B కూడా రాసుకోవచ్చు. దీన్ని రేషియో ఫామ్స్ అంటారు. ఓకే, ఫస్ట్ రేషియోస్ అంటే ఏంటి? రేషియోస్ అంటే సింప్లెస్ట్ ఫామ్ ఆఫ్ ద కాంపౌండ్ ఆర్ ఏ నెంబర్. దేన్ని కానీ సింప్లెస్ట్ ఫామ్గా చూపెట్టడానికి మనం రేషియోస్ని యూజ్ చేసుకుంటాం. ఎలాగంటే ఒక పెద్ద కన్స్ట్రక్షన్ సైట్ కట్టాలన్నా, ఏదైనా పెద్ద బిల్డింగ్ కట్టాలనుకున్నప్పుడు ప్రోటోటైప్ అనేది వాడతారు. సేమ్ అదేవిధంగా ఏదైనా పెద్ద సమ్ చేయాలనుకున్నా అందులో వాల్యూస్ అన్నీ మనం సింప్లెస్ట్ ఫామ్లో కన్వర్ట్ చేసుకొని అదే ప్రపోర్షన్స్లో ఆ ప్రపోర్షన్స్తోని మనం సాల్వ్ చేసుకొని లాస్ట్కి దాన్ని పెద్ద వాల్యూతో కంపేర్ చేసుకుంటాం. సేమ్ చిన్న ప్రోటోటైప్ని పెద్ద దాంతో కంపేర్ ఎలా చేసుకుంటామో, ఎలా సాల్వ్ చేస్తామో అలాగనే ఈ కాన్సెప్ట్లో అంటే మ్యాథమెటికల్గా ఈ రేషియోస్ అనేది ఆ విధంగా ఉపయోగపడతాయి. సో రేషియోస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏ టాపిక్కి వెళ్ళినా, ఏ కాన్సెప్ట్కి వెళ్ళినా రేషియోస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది చెప్తా. ఓకే, ఫస్ట్ రేషియోస్ అంటే సింప్లెస్ట్ ఫామ్ అని చెప్పా. అంటే సింప్లెస్ట్ ఫామ్ అంటే ఏంటి? ఫర్ సపోజ్ 25 ఉంది ఒక నెంబర్, ఇంకొక నెంబర్ 48 ఉంది. ఓకే, ఇది రేషియో ఫామ్లో ఈ విధంగా రాస్తా. సో ఫర్ సపోజ్ ఇలా రాసుకుందాం, 25/48. ఇలా కూడా రాసుకోవచ్చు కదా, 25/48. అంటే ఇది డివైడ్ అవుతుందా? అంటే ఏ నెంబర్తోనన్నా ఇది కామన్గా డివైడ్ అవుతుందా? అంటే పైన నెంబరును కింద నెంబర్, న్యూమరేటర్ డినామినేటర్, ఈ రెండిటికి కామన్ ఫ్యాక్టర్ ఏదన్నా ఉందా? సో లేదు కాబట్టి దిస్ ఈజ్ ద సింప్లెస్ట్ ఫామ్ ఆఫ్ ఈ నెంబర్కి సింప్లెస్ట్ ఫామ్ అంతే. ఓకేనా, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా వినండి. ఇప్పుడు నేను ఏ వాల్యూ అంటే ఒక అతని దగ్గర ఏ అనే అతని దగ్గర 48 రూపీస్ ఉన్నాయి. బి అనే అతని దగ్గర 26 రూపీస్ ఉన్నాయి. ఓకే, సి అనే అతని దగ్గర 25 రూపీస్ ఉన్నాయి. ఓకే, వీళ్ళ దగ్గర ఇవనేది క్వాంటిటీ అనేది మనీ రూపంలో ఉంది. సో నేను ఏం అడుగుతానంటే ఏ కన్నా ఎంత ఎక్కువ డబ్బులు ఉన్నాయని అడిగితే సింపుల్ కాబట్టి చూడగానే అర్థమవుతుంది కాబట్టి 1 రూపీ ఎక్కువ ఉంది ఎవరి దగ్గర, బి దగ్గర అని చెప్పేస్తారు. సో బీకి సికి ఎంత ఎక్కువ ఉందా అంటే చూడగానే చెప్పేస్తారు 22 రూపీస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేస్తారు. సో ఏకి సికి ఎంత ఉంది ఎక్కువ వాల్యూస్ అంటే ఎంత ఎక్కువ ఉంది అమౌంట్ ఏ దగ్గర అని అడిగితే 23 రూపీస్ అని సింపుల్గా చెప్పేస్తారు. ఓకేనా, అంటే ఇక్కడ చూడగానే అర్థమవుతుంది కాబట్టి సింపుల్గా చెప్పేస్తున్నారు. ఫర్ సపోజ్ ఇదే హండ్రెడ్స్లో కన్వర్ట్ చేసుకుందాం అనుకోండి. ఇక్కడ కూడా హండ్రెడ్స్లో కన్వర్ట్ చేసుకుందాం. ఇది హండ్రెడ్స్ అనేది సింపులెస్ట్. మీకు అర్థం కావడానికి ఇక్కడ 2 సున్నాలు పెట్టేసి థౌజండ్స్లో వేసా. సో ఇక్కడ కూడా థౌజండ్స్లో వేయచ్చు, అది నాకు కూడా తెలుసు, మీకు కూడా తెలుసు. సింపుల్గా యాడ్ అయిపోతుంది.
ఇక్కడ 2 సున్నాలు పెట్టేసుకొని ఇదే డిఫరెన్స్ అని చెప్పొచ్చు. కాకపోతే దీన్ని మనం రేషియోస్లో అర్థం చేసుకుందాం. ఇలా రేషియో ఫామ్లో ఎలా చేసుకోవచ్చు అంటే దీన్ని ఇది వాల్యూస్ 2 zeros ఉన్నాయి కాబట్టి ఈజీగా అయిపోతుంది. వేరే నెంబర్ ఉంటే కష్టం అవుతుంది కదా. సో మనం ఏం చేస్తామంటే దీన్నే వేరే నెంబర్స్లో ఉన్నా ఎలా ఉన్నా మీకు అర్థం కావడానికి ఈ సింప్లెస్ట్ తీసుకున్నా వేరే నెంబర్స్ ఉన్నా కూడా అలా చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, ఓకేనా. ఫస్ట్ మనం దీన్ని రేషియో ఫామ్లో రాద్దాం. అంటే A:B:C ఇలా రాసుకోవచ్చు. దీన్ని సింప్లెస్ట్ ఫామ్గా మనం A:B:Cని దీన్ని సింప్లెస్ట్ ఫామ్గా కన్వర్ట్ చేసుకుంటాం. సపోజ్ దీన్ని A/B/C రాసుకోవచ్చా అని అడిగితే రాసుకోవడానికి రాదు. ఎప్పుడు కానీ డినామినేటర్లో న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్ రెండే ఉంటాయి. సో న్యూమరేటర్ ఏంటి A అయితే డినామినేటర్ B అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి రాసుకోవాలనుకుంటే BC ఇలా రాసుకోవచ్చు. అంతేగాని A/B/C అని ఇలా 3 రాసుకోవడానికి రాదు. ఇలా రాసుకున్నప్పుడు ఫామ్ ఓన్లీ 2 digits మాత్రమే ఉంటాయి. ఇలా రాసుకున్నప్పుడు మాత్రం 3 వేరియబుల్స్ లెక్క రాసుకోవచ్చు, ఓకే. సో దీని సింప్లెస్ట్ ఫామ్ రాసుకున్నప్పుడు ఏ వాల్యూ అంటే ఈక్వల్ టు పెట్టినప్పుడు ఏంది దీని అర్థం ఏంది? ఈక్వల్ టు పెట్టినప్పుడు దీని అర్థం ఏంటంటే ఇదైతే ఏవైతే ఉన్నాయో వర్డ్స్ దాన్ని మనం న్యూమరికల్లో రాస్తున్నాం అన్నట్టు. అంటే ఏ వాల్యూ ఎంత 4800 ఈస్టు 26 నెక్స్ట్ బిఏ కదా, బి వాల్యూ ఇది. నెక్స్ట్ దీన్ని 2500 ఇది నార్మల్గా A:B:C. మనం ఏమన్నాం రేషియోస్ అనేది సింప్లెస్ట్ ఫామ్లో ఉంటాయి. అంటే కామన్ ఉన్న ఫ్యాక్టర్ని మనం కడిగేస్తాం. ఇక్కడ కామన్ ఏది ఉంది? 2 సున్నాలు, ఇక్కడ 2 సున్నాలు, ఇక్కడ 2 సున్నాలు. సో కడిగేస్తే ఈ 3 రేషియోస్లో సింప్లెస్ట్ ఫామ్ ఏమైంది? 48:26:22:25. దీన్ని సింప్లెస్ట్ ఫామ్. ఎందుకంటే దీని మించి ఇక్కడ ఏం కరెక్ట్ కాదు. సో A:B: సింప్లెస్ట్ ఫామ్ ఏది? 48:26:25. ఇప్పుడు దీని కామన్ అంటే దీంట్లో మనం డివైడ్ చేసింది ఏంది? కామన్ ఫ్యాక్టర్ తీసుకుంది ఏంది? 100. సో సేమ్ ఇదే కాన్సెప్ట్లా ఇక్కడ డిఫరెంట్ ఏంది? దీనికి ఎంత వాల్యూ డిఫరెంట్ అంటే ఎన్ని రూపీస్ ఫర్ సపోజ్ ఎంత గ్రేటర్ అని అనుకున్నప్పుడు 1 అన్నప్పుడు ఇది యాక్చువల్ వాల్యూ సింప్లెస్ట్ ఫామ్లో 1 అవుతుంది. యాక్చువల్ వాల్యూ ఎంత అవుతుంది? దీన్ని ఏదైతే కామన్ ఫ్యాక్టర్తో డివైడ్ చేసామో ఆ వాల్యూతోని ఇంటూ చేసుకోవాలి. సేమ్ అక్కడే ఇదే విధంగా ఇది సేమ్ అర్థమవుతుంది. ఫర్ సపోజ్ ఇవన్నీ ఇవ్వలేదు. ఫర్ సపోజ్ మనకి ఇవి ఇవ్వాలి. ఏ వాల్యూ బి వాల్యూ ఇవ్వలేదు అనుకోండి. ఇవి రెండు ఇవ్వలేదు, ఇవి రెండు వాల్యూస్ ఇవ్వలేదు. ఏమి ఇచ్చారు కాన్సెప్ట్లో? జస్ట్ ఒకటే ఇచ్చారు. క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే A:B:C అనేది 48:26:25 అన్నాడు. అన్న తర్వాత ఏమన్నారు? ఏ అనేది నెక్స్ట్ ఏ వాల్యూ ఇచ్చారు. ఇక్కడ ఏ అనేది బి కన్నా సి కన్నా ఎంత గ్రేటర్ అని అడిగారు. అడిగినప్పుడు మనకి ఇది రేషియోస్లో ఉంది కాబట్టి దీన్ని ఏ నెంబర్తో డివైడ్ చేసామో మనకి ఎగ్జాక్ట్లీ తెలియనప్పుడు మనం ఏం చేస్తాం? మనకు ఏదైనా ఒక రేషియోలో ఏదైనా ఒక వాల్యూ ఇస్తే దాని బేస్ మీద మనం దాన్ని కంపేర్ చేసి ఏ కామన్ ఫ్యాక్టర్ని కనిపెడతాం. సో ఇక్కడ ఏ వాల్యూ ఎంత? 48. సో ఇక్కడ యాక్చువల్ ఏ వాల్యూ ఎంత? 4800. సో ఇక్కడ దీని డిఫరెన్స్ ఎంత ఉంది అంటే ఎంత మల్టిప్లై చేశారంటే 100. సో 100ని దీంతో మల్టిప్లై చేస్తే ఏ యాక్చువల్ వాల్యూ వస్తుంది. అంటే చూడండి ఈడ ఏ వాల్యూ ఏముంది, ఇక్కడ ఏ వాల్యూ ఏమవుతుందంటే కామన్ ఫ్యాక్టర్ ఏమో తెలియదు కాబట్టి అన్నిటికీ కామన్గా ఉంటుంది కాబట్టి ఆ కామన్ ఫ్యాక్టర్ ఎక్స్ అనుకుందాం. ఫస్ట్ మనం ఎక్స్ అనుకుందాం. ఎక్స్ అనుకున్నప్పుడు ఏ వాల్యూ ఏమవుతుంది? 48x అవుతుంది, అంతేనా. బి వాల్యూ ఎంత అవుతుంది? 26x అవుతుంది. సి వాల్యూ ఎంత అవుతుంది? 25x అవుతుంది. సో మనకి ఇక్కడ ఏ వాల్యూ యాక్చువల్ వాల్యూ తెలుసు, ఈడ ఏ వాల్యూ తెలుసు. ఇది ఇమాజినరీ అంటే ఎక్స్ అనేది ఇమాజినరీ కాబట్టి ఇమాజినరీ వాల్యూని యాక్చువల్ వాల్యూతో కంపేర్ చేసినప్పుడు మనకి ఈ ఇమాజినరీ వాల్యూ వస్తుంది. ఆ ఇమాజినరీ వాల్యూ అంటే ఎక్స్ వస్తుంది. అంటే 48xని 4800తో కంపేర్ చేస్తే ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది? 100 వస్తుంది, అంతేనా. 48x:4800 అంతేనా. 48x:4800 రాస్తే మనకి అంటే ఇవి రెండు ఈక్వల్ కదా, అంతే కదా. ఏ వాల్యూ 48x ఏంది ఇమాజినరీ వాల్యూనా, యాక్చువల్ వాల్యూ 4800 అంటే ఇదే కదా. దీని ఇలా రాసుకున్నప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? 100 అవుతుంది, అంతేనా. సో
ఇక్కడ ఎక్స్ వాల్యూ 100 ఇంటూ చేసి ఇక్కడ 25తోనే 100 ఇంటూ చేస్తే దీని యాక్చువల్ వాల్యూస్ వచ్చేస్తాయి. యాక్చువల్ వాల్యూ వచ్చిన తర్వాత ఇవి డిఫరెన్స్ తీసుకోవచ్చు. అంటే 4800 మైనస్ 2500 ఇలా తీసుకోవచ్చు. లేదంటే ఇక్కడ డైరెక్ట్ రెండు మైనస్ వేసుకోండి. అంటే 48x డైరెక్ట్ ఇక్కడ మైనస్ వేసుకుంటే ఎగ్జామ్లో డైరెక్ట్ మీకు అలవాటు అయితే కాన్సెప్ట్ అర్థం కొద్దీ. సో మనకి ఏందన్నాడు, ఏకి బి ఎంత గ్రేటర్, సి ఎంత గ్రేటర్ అన్నప్పుడు ఇది మైనస్ ఇది చేస్తే ఎంత వస్తుంది 23, ఇది చేస్తే ఎంత వస్తుంది 22x, అంతే కదా, ఎక్స్లో ఉంది. సో ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత గ్రేటర్ అనేది యాక్చువల్ వాల్యూస్ వచ్చేసినట్టు. సో మీకు అర్థమైంది అనుకుంటా. ఇది యాక్చువల్ వాల్యూస్ వచ్చినట్టు. ఈ ఇమాజినరీ వాల్యూస్ వస్తే దీంతో ఇది యాక్చువల్ వాల్యూ వచ్చింది. అంటే సింప్లెస్ట్ ఫామ్లో రాసుకొని దాని కామన్ ఫ్యాక్టర్ ఏదో మనం ఇంటూ చేసుకుంటే మనకి దాని యాక్చువల్ వాల్యూ అనేది తెలుస్తుంది. నేను అనేది ఇది. ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటా ప్రతి ఒక్కటి నేను చెప్పింది. సో ఇదే విధంగా మనం ఇంకొంచెం డెప్త్కి వెళ్దాం కాన్సెప్ట్లో. ఇంకొంచెం మీరు ఎంత కన్ఫ్యూజ్ అయితే కాన్సెప్ట్ అంత నీట్గా అర్థమవుతుంది. కన్ఫ్యూజ్ కాండి. కన్ఫ్యూజ్ అయిన తర్వాత దాన్ని విడిచిపెట్టకుండా ఇంకా కన్ఫ్యూజన్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఒకవేళ కన్ఫ్యూజన్ దూరం చేసుకోవాలనుకుంటే 2-3 సార్లు క్లాస్ వినండి. ఇంకా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఇంకా అర్థం కాలేదు నేను చెప్పింది అనుకుంటే అన్ఫాలో కొట్టేసేయండి. ఓకేనా? కానీ అర్థం అవుతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కూడా చేయండి. ఓకే? సో మళ్ళీ ఇంకోసారి ఇదే దాన్ని మనం వేరే తీరు రాదు. అంటే నేను ఏమంటున్నా అంటే A:B:Cని నేను 2:3:6 రాయచ్చా? ఇది సింప్లెస్ట్ ఫామా అంటే ఎస్, ఇది సింప్లెస్ట్ ఫామే. ఎందుకంటే దీనికి ఈ మూడింటికి కామన్ ఉండాలి. కామన్ ఉంటేనే సింప్లెస్ట్ ఫామ్ కాదు. అంతేగాని 2 3 6 అంటే 1:3:6 రాసుకోవచ్చు అంటే అది కాదు. ఎందుకంటే కామన్ ఫ్యాక్టర్ అనేది మూడింటికి కామన్గా ఉండాలి. ఎందుకంటే మనం 3 కలిపి రాసాం కాబట్టి మూడింటికి కామన్గా ఉండాలి. సో మనం ఒకవేళ రెండే రాసి ఉంటే A:C సింప్లెస్ట్ ఫామ్ ఏంది అంటే మనం ఏం చెప్తాం 1:3. అది ఎలా వచ్చిందంటే 2:6ని డివైడ్ చేసుకుంటే అంతే కదా. ఇది సింబల్ ఏంది, డివిజన్ సింబల్ కదా. 2 ఉంటే డివిజన్ అంటే 2/6 అంతే కదా. అంటే 2 3 అంటే 1/3. 1/3ని 1:3 రాసుకోవచ్చు కదా. సో A:C ఎంత 1:3. దీనికి ఇది సింప్లెస్ట్ ఫామ్. సో Bకి Cకి సింప్లెస్ట్ ఫామ్ ఏంది 1:2 అంతే కదా. 3:6 డివైడ్ ఫామ్లో రాస్తే అంటే సింప్లెస్ట్ ఫామ్లో రాస్తే 3:2 రాస్తే 3:6 రాస్తే 3 1 3 2. సో దీని సింప్లెస్ట్ ఫామ్ ఏమైపోయింది 1:2 అనేది దీని సింప్లెస్ట్ ఫామ్ అయిపోయింది. అంటే సపరేట్ రాసుకుంటే మనకు కామన్ ఫ్యాక్టర్స్ అంటే సపరేట్గా వచ్చినాయి. సో సపరేట్ సింప్లెస్ట్ ఫామ్ అనేది చేంజ్ అయిపోయింది. అర్థమైంది అనుకుంటా. అంటే A:C ఇక్కడ సింప్లెస్ట్ ఫామ్ ఏమో 1:3 అయిపోయింది. ఇక్కడనేమో B:C అనే సింప్లెస్ట్ ఫామ్ అనేది 1:2 అయిపోయింది. అంటే దీనికి కామన్గా యాక్చువల్ ఒక కామన్ ఫ్యాక్టర్ ఎక్స్ ఉంటుంది ఇక్కడ. అంటే యాక్చువల్ అయితే కంపేర్ చేస్తే ఇప్పుడు ఏ అనేది ఫర్ సపోజ్ 6 అనుకుందాం అనుకోండి. 6 అనుకుంటే ఇక్కడ 2 6 ఈక్వల్ కదా. అంటే ఏ వాల్యూ రేషియోస్లో ఉంది కాబట్టి సింప్లెస్ట్ ఫామ్లో ఉంది. సో ఈ 2x అనేది ఈ 6 అనేది ఈక్వల్. అంటే ఈ ఇమాజినరీ 2x అనే ఇమాజినరీ వాల్యూ యాక్చువల్ వాల్యూ ఎంత 6 అంతే కదా. ఈ ఇమాజినరీ యాక్చువల్ వాల్యూ 6 అన్నప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది 3 అవుతుంది. అంటే ఆ ఇమాజినరీ వాల్యూస్ని 3తో మల్టిప్లై చేస్తే యాక్చువల్ వాల్యూస్ వస్తాయి. అంటే 2 3 6 వచ్చిందా యాక్చువల్ వాల్యూ. నెక్స్ట్ 3 3 9 6 3 18. ఇది యాక్చువల్ వాల్యూస్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు యాక్చువల్ వాల్యూస్ కావాలంటే ఏ యాక్చువల్ వాల్యూ తెలుసు 6 కాబట్టి 1x అంటే 1 ఇది x అనుకున్నాం కాబట్టి 1y అనుకుంటే 1y ఈజ్కోస్ టు 6 అంటే y ఈజ్కోస్ 6 అవుతుంది. అంటే 6 6 3 18. సాటిస్ఫైడా 6 6 3 18. ఓకే సాటిస్ఫై అయిందా. నెక్స్ట్ B:C మనం డైరెక్ట్ తీసుకుందాం అనుకుందాం. ఫర్ సపోజ్ మనకి ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూ తెలుసు కాబట్టి ఓకే. సో సొల్యూషన్ అట్లా తీసుకున్నాం కదా. సో ఓకే ఇక్కడ C అనేది 2 యాక్చువల్ వాల్యూ ఎంత 18. అంటే 2z అనేది 18కి ఈక్వల్ యాక్చువల్ వాల్యూకి అంతే కదా. యాక్చువల్ వాల్యూ C వాల్యూ 18 కదా. సో z ఎంత వస్తుంది 9 వస్తుంది. సో B యాక్చువల్ వాల్యూ ఎంత అయితే 9 అవుతుంది అంతేనా. సో సాటిస్ఫై అయిందా. సో దీన్ని ఇలా కంపేర్ చేసుకుంటే సాటిస్ఫై చేయొచ్చు. దీన్ని మళ్ళీ ఒకవేళ A:C B:C ఇచ్చి ఏ వాల్యూ ఇచ్చాడు ఇది ఇయ్యలే. క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే ఇది ఒకటి A:B ఇది ఇచ్చాడు ఇది ఇయ్యలే. సో ఇవి ఇయ్యలేదు. ఓన్లీ సింప్లెస్ట్ ఫార్మ్స్ అనేవి ఇచ్చాడు. ఏది A:C B:C
అనేది ఇచ్చాడు. సో నాకు కూడా ఏం తెలియదు, నేను కూడా మర్చిపోయినా. సో మన క్వశ్చన్లో ఇదే ఇచ్చాడు అంతే. నా క్వశ్చన్లో ఏ వాల్యూ ఇచ్చిండు, ఈ రేషియోస్ ఇచ్చిండు. నాకు మళ్ళీ ఏం అడుగుతాడు, బి వాల్యూ అడుగుతాడు, యాక్చువల్ వాల్యూ, యాక్చువల్ వాల్యూ అడుగుతున్నాడు. సో దీన్ని మనం సేమ్ కంపేర్ చేసుకొని అలా చేసుకోవచ్చు. కంపేర్ చేసుకుండా ఇవి ఈక్వల్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనకు రెండిట్లలో కామన్ ఏముంది, సి అనేది కామన్ ఉంది. అంటే సి అనేది కామన్ అంటే ఈ 3 అనేది 2కి ఈక్వలా కాదా. ఈ 3 అనే ఇమాజినరీ వాల్యూ అంటే ఇది ఎక్స్ అనుకుందాం అనుకోండి సపోజ్. అంటే దీన్ని మల్టిప్లై చేసింది ఎక్స్ నెంబర్తో అనుకుందాం అనుకోండి. అంటే అంతే కదా, ఇక్కడనేమో 1 ఏమో మనం 6తో మల్టిప్లై చేస్తాం, ఇక్కడేమో 9తో మల్టిప్లై చేస్తాం, అంతే కదా. అంటే ఇక్కడ వాల్యూ సేమ్ చేంజ్. అంటే ఇక్కడ ఎక్స్తో మల్టిప్లై చేస్తున్నాం అనుకోండి, అంటే ఎక్స్ 6 అనుకోండి. ఇక్కడ మీకు అర్థం కానికి ఇది చెప్తున్నా, ఈ వాల్యూస్ డైరెక్ట్ తీసుకొని యాక్చువల్లీ. సో వై అనేది 9 అంటే డిఫరెంట్ కాబట్టి డిఫరెంట్ వేరియబుల్ తీసుకోవాలి కదా. సేమ్ ఉన్న డిఫరెంట్ వేరియబుల్ వచ్చినాయి. అంటే మనకి రెండు మొత్తం వాల్యూస్ సేమ్ ఉంటేనే సేమ్. ఒకవేళ 1:3 ఉండి 1:3 ఉంటే 1:3 అనేది ఉండదు. ఎందుకు ఉంటుంది, ఎందుకంటే ఓకే ఉండొచ్చు 1:3 ఉన్నప్పుడు ఏ అనేది బి అనేది ఈక్వల్ అవుతాయి. ఒకవేళ 1:3 ఉంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ 6 అయితే ఇక్కడ కూడా ఎక్స్ వాల్యూ 6, ఇక్కడ కూడా వై వాల్యూ 6 అవుతుంది. అప్పుడు ఇక్కడ ఎక్స్ ఎందుకంటే సి అనే వేరియబుల్, ఇక్కడ సి అనే వేరియబుల్. అంటే ఈ రెండు ఇమాజినరీ వాల్యూస్ ఈక్వల్ అయినప్పుడు దీని యాక్చువల్ ఫ్యాక్టర్ కూడా ఏముంటుంది, ఈక్వల్ ఉంటుంది. సో అప్పుడు మనం ఏ అనేది బి అనేది ఇట్లా రాసుకోవచ్చు. A:B అనేది 1:1 లెక్క రాసుకోవచ్చు, అంతే కదా. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు డిఫరెంట్ కాబట్టి ఫస్ట్ డిఫరెంట్కి పోదాం. ఇప్పుడు డిఫరెంట్ కాబట్టి మనం ఒకవేళ A:Bని రాసుకోవాలనుకుంటే A:Bని రాయాలనుకున్నప్పుడు 1x:1y అని రాయాలి, అంతేనా కాదా. అర్థమైందా, ఈ ఎక్స్ ఫ్యాక్టర్ దీని ఇమాజినరీ వాల్యూస్. సో మనం డైరెక్ట్ A:B రాద్దాం అని అనుకుంటే, ఒకవేళ ఈ వాల్యూ కూడా తెలియదు అనుకోండి, A:B రాయాలనుకుంటే 1x:1y రాయచ్చా రాయరాదా, లేదంటే 1:1 రాయాలా చెప్పండి, ఒకసారి ఆలోచించండి. 1:1 రాయాలా, 1x:1y రాయాలా, మీరు ఆలోచించండి ఒకసారి. 1:1 రాయచ్చా, 1x:1y రాయచ్చా, ఇదే రాయచ్చు, అంతేనా. ఇది రాయచ్చు, ఇది ఎందుకు రాయచ్చు, ఇది రాసినప్పుడు ఇవి రెండు ఈక్వల్ అయిపోతాయి. 1:1 అన్నప్పుడు ఏ అనేది బి అనేది 1:1 ఈక్వల్ అయినప్పుడు A=B అవుతుంది అప్పుడు ఆన్సర్, అంతే కదా. ఏ ఇమాజినరీ 1 అయినప్పుడు బి ఇమాజినరీ 1 అయినప్పుడు దీని రెండు కామన్ ఫ్యాక్టర్ ఈక్వల్ అవుతుంది. అంటే దీని ఇమాజినరీ అంటే దీని మల్టిప్లై చేసే కామన్ ఫ్యాక్టర్ అనేది ఈక్వల్ అయిపోతుంది. ఈక్వల్ అయినప్పుడు A=B అవుతుంది, అది తప్పు అవుతుంది. సో మనకి ఇవి రెండు 1:1 రాసుకోవడానికి రాదు, 1x:1y రాసుకోవడానికి వస్తుంది. సో మనకి ఇక్కడ కావాల్సింది ఎక్స్ వాల్యూ వై వాల్యూ. అంటే ఇక్కడ 6 ఇక్కడ 9. సింప్లెస్ట్ ఫామ్ ఇంతకుముందు రాసుకున్నప్పుడు 2:3 అంతేనా. ఏకి బీకి కావాలంటే బ్యాక్ సైడ్ వెళ్ళి చూడండి ఇలా. అంటే మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ వై వాల్యూ తెలుసు కాబట్టి ఇక్కడ పెట్టేసుకున్నాం. ఇక్కడ ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఎలా తెలుసు, ఏ అనేది ఇమాజినరీ వాల్యూ 1x 6కి ఈక్వల్ కాబట్టి 1x 6కి ఈక్వల్ కాబట్టి దీన్ని x = 6 అని రాసేసి దీన్ని 6 చేసేసి మళ్ళీ ఈ 2y అనేది 3xకి ఈక్వల్. 3x ఎక్స్ వాల్యూ 6 కాబట్టి 6 రాసి 2తో డివైడ్ చేస్తే y = 9 వచ్చింది. yతో సబ్ చేసి దాన్ని ఎక్స్ వై వాల్యూ మనం తీసుకున్నాం. ఫర్ సపోజ్ నాకు ఎక్స్ వాల్యూ కూడా తెలియదు, ఎక్స్ వాల్యూ కూడా తెలియనప్పుడు ఇప్పుడు ఆడ ఏ అనేది యాక్చువల్ వాల్యూ తెలియదు, ఇది యాక్చువల్ వాల్యూస్ లేవు ఇప్పుడు. సో ఇక్కడ యాక్చువల్ వాల్యూస్ తెలియనప్పుడు ఏ అనేది బి అనే యాక్చువల్ వాల్యూస్ అడిగారు అనుకోండి, క్వశ్చన్లో అడిగాడు అనుకోండి, అది తప్పు. మళ్ళీ అడిగితే ఏం అడగాల, B:C అని అడగాల, A:C అని అడగాల, A:B అని అడగాల. B:C అలా ఉంది కాబట్టి ఇది ఎవరు అడగరు, అడిగితే A:B అనేది అడుగుతారు, అంతేనా. ఇప్పుడు A:B మనకి యాక్చువల్ వాల్యూ లేదు, ఇవన్నీ ఇమాజినరీ వాల్యూస్. సో మనం ఎప్పుడైనా ఫ్రాక్షన్లో రాసినప్పుడు వచ్చేటి ఇమాజినరీ వాల్యూస్. సో మనకి యాక్చువల్ వాల్యూ రాదు కాబట్టి ఈ B:C అని రాస్తే ఇది యాక్చువల్ వాల్యూస్ మనకు కావాలి. సో ఈ క్వశ్చన్ మనం అడగద్దు, అడిగినా కూడా తప్పు అవుతుంది. సో దీన్ని తీసేయండి. సో మనకు కావాల్సింది ఇమాజినరీ వాల్యూయే కావాలి. ఇమాజినరీ వాల్యూ కావాలంటే A/B కావాలి, లేదా A:B కావాలి, అంతేనా. ఇంకా లేదనుకుంటే A:B:C కావాలా. సో ఇవి రెండు ఒకటి కాబట్టి ఫస్ట్ ఇది తీద్దాం, దాని తర్వాత A:B:C ఎలా తీయాలో అది చూసుకుందాం. సో A/B అంటే A:B or A/Bని తీయడానికి సొల్యూషన్ ఏంది, ఇది ఎక్స్ అనుకుంటే
జనరల్ కాన్సెప్ట్లో ఇది ఎక్స్ అంటే దీన్ని ఎక్స్తో మల్టిప్లై చేస్తే ఏ యాక్చువల్ వాల్యూ వస్తుంది, వైతో మల్టిప్లై చేస్తే అంటే దీన్ని ఇంకో వాల్యూతో మల్టిప్లై చేస్తే దీని యాక్చువల్ వాల్యూ వస్తుంది. సో నేను ఏమనుకున్నా అంటే కాన్సెప్ట్ కోసం అర్థం కావడానికి మీకు ఏ అనేది 1x అంటున్నా, సి అనేది 3x అంటున్నా, అంతే కదా. ఇప్పుడు బి అనేది 1y అవుతుంది, సి అనేది 2y అవుతుంది. సో మనకి ఇక్కడ సి అనేది ఒకటే కదా, సి అన్న సినే అంటే 3x 2y అనేది ఈక్వల్, అర్థమైందా. ఇప్పుడు సి అని ఒకటి అన్నప్పుడు వేరియబుల్, ఇంకో సి వచ్చినప్పుడు అవి రెండు సీలు ఈక్వల్ మ్యాథ్స్లో, అంతేగాని రెండు కమల పిల్లలు రెండు సేమ్ నేమ్స్ అట్లనే ఉండవు. సి అంటే సి వాల్యూ అంటే సి ఏంది 2y అంటే ఇంకోటి సి వాల్యూ ఏంది 3x అంటే ఇవి రెండు సమానం, ఈక్వల్ టు అంటే సమానం. సో మనకి ఇక్కడ ఎక్స్ వై వాల్యూ అనేది వస్తుంది. ఎలా వస్తుంది, ఫ్రాక్షన్ ఫామ్లో వస్తుంది. ఫ్రాక్షన్ ఫామ్లో వచ్చినప్పుడు ఇది ఫ్రాక్షన్ ఫామ్ అంటే ఇది రేషియో ఫామ్, అంటే రేషియో ఫామ్ అంటే ఇది ఇమాజినరీ ఫామ్ అంటే y వాల్యూ 3z అనుకుంటాం, x వాల్యూ 2z అనుకుంటాం. సో మనం y ప్లేస్లో 3z పెట్టుకుందాం, y ప్లేస్లో 3z పెట్టుకుంటే ఇక్కడ 6z అవుతుంది. ఈడ కూడా x ప్లేస్లో ఏం పెట్టుకోవాలో 2z పెట్టుకోవాలి, ఆ 2z పెట్టుకుంటే c వాల్యూ ఏమవుతుంది 6z అవుతుంది, అంతేనా. ఈడ x వాల్యూలో ఏం పెట్టుకుంటాం 2z అంటే a ఈక్వల్స్ టు 2z. ఇక్కడ b ప్లేస్లో ఏం పెట్టుకుంటాం 3z పెట్టుకుంటాం. సో ఇప్పుడు మనకు వచ్చిన వాల్యూస్ ఏంటి, a ఈక్వల్స్ టు 2z అంటే అన్ని ఒక దాంట్లో ఒక్క వేరియబుల్లోకి కన్వర్ట్ చేసుకున్నాం, b ఈక్వల్స్ టు 3z, c ఈక్వల్స్ టు 6z, అంతేనా. ఇప్పుడు a బై b ఫామ్ చేసుకోవాలన్నా 2z బై లేదంటే 2z బై అని రాసుకోండి, ఈక్వల్ రాసుకోండి 2z బై 3z. సో ఇక్కడ కామన్ ఏముంది z ఉంది, సో z కడిగించుకోవచ్చుగా, అంటే a/b రేషియో ఎంత అవుతుంది 2:3 కదా. అలానే 3 రాసుకున్నప్పుడు 2z 3z 6z రాసుకుంటే z అన్ని క్యాన్సిల్ అయిపోతాయి, మరి వచ్చేది 2:3:6 అంతే కదా. సో అంటే అయిపోయింది సొల్యూషన్. ఇది రేషియోస్ ఫామ్ సింప్లెస్ట్ ఫామ్, ఇక్కడ రేషియోస్ ఫామ్ సింప్లెస్ట్ ఫామ్. అంటే మనం యాక్చువల్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలా. ఇక్కడ z ఎందుకు తీసుకున్నారు, రేషియోస్లో ఉంది కదా, అంటే y వాల్యూ 3z ఎందుకు అయింది అంటే ఇది కూడా రేషియోస్ ఫామ్లోనే ఉంది, x అనేది 2z అయింది, ఇది కూడా రేషియోస్ ఫామ్లోనే ఉంది. రేషియో ఫామ్లో ఉంది కాబట్టే మనం దానికి ఇంకొక వేరియబుల్ తీసుకోవాలి. రేషియోస్ ఫామ్ అంటే పక్కా దాని కామన్ ఫ్యాక్టర్ ఏదో ఒకటి ఉంటుంది, అది ఏదన్నా కావచ్చు. z అనేది 1 కూడా కావచ్చు, 0 మాత్రం కాదు, 1 కన్నా గ్రేటర్ ఏదన్నా కావచ్చు. ఇంత ఫస్ట్ మనం తీసుకున్నప్పుడు 25:48 రేషియో రాసుకున్నాం, దీని కామన్ ఫ్యాక్టర్ ఏం లేదు. సో ఇది సింప్లెస్ట్ ఫామ్, దీని కామన్ ఫ్యాక్టర్ ఏంది 1. సో అలానే దీనికి కూడా కామన్ ఫ్యాక్టర్ 1 ఉండొచ్చు, వేరేది ఉండదు. 1 ఉంటే యాక్చువల్ వాల్యూస్ అవుతుంది, 1 కాకపోతే వేరే అయితే అది అవుతుంది. సో ఏదో మనకు తెలియనప్పుడు ఏమనుకుంటాం, తెలియని వాల్యూయే తీసుకుంటాం. z అనేది తెలియదు కాబట్టి తెలియని వేరియబులే మనం తీసుకొని సబ్స్టిట్యూట్ చేసుకొని దాన్ని మళ్ళీ ఇమాజినరీ ఫామ్లోనే అడిగారు కాబట్టి యాక్చువల్ ఫామ్లో అడగలేదు కాబట్టి మనం అదే ఇమాజినరీ ఫామ్లో రాసాం. యాక్చువల్ వాల్యూ అడిగితే ఏమవుతుంది 2z 3z 6z ఆ యాక్చువల్ వాల్యూసా కావు, మళ్ళీ అవన్నీ ఇమాజినరీ వాల్యూసే. సో మనం ఎగ్జాక్ట్ వాల్యూస్ కనుక్కోవడానికి రాదు, ఇప్పటిదాకా ఎగ్జాక్ట్ వాల్యూ ఈ మూడిట్లలో ఏదో ఒకటి ఇచ్చేదానిక, ఓకేనా. ఇప్పుడు సొల్యూషన్ ఇది నీకు చెప్పింది అంతా కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్ మీద సొల్యూషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పేది దీని మీదనే అర్థం చేసుకోవాలి, ఓకేనా మీరు. ఓకే ఇప్పుడు మనకి ఇది ఎంత తీసేస్తాను ఇదంతా. సో ఇప్పుడు మనకి a/c b/c ఇచ్చిండు, దీన్ని బట్టి మనకి ఇంత కాన్సెప్ట్లో అర్థమైపోయింది. సో నేనేం చేస్తున్నా a/c ఇలా రాస్తున్నా, దీనికి కామన్ ఉన్నదాన్ని దీని కిందనే రాస్తున్నా c/b అని ఈ ఫామ్లో రాసుకుంటే ఏమవుతుందంటే చూడండి ఇక్కడ కామన్ c, సో cని ఇటు ఎక్స్టెండ్ చేస్తా, ఇటు కూడా కామన్ c, ఈ cని ఎక్స్టెండ్ చేస్తా, అంటే ఈ c వాల్యూ ఇట్లా చేసినప్పుడు అంటే ఇది ఒక ప్యాటర్న్, ఈ ప్యాటర్న్ ఇలా వేస్తే అప్పుడు రేషియోస్ అన్నీ ఈక్వల్ అయిపోతాయి. సో మనం రాసుకునేది 1:3 రాసుకోవాలా, కింద 2:1 రాసుకోవాలా. మీకేం చెప్పా, ఇక్కడ ఉన్న వాల్యూ ఇక్కడ సైడ్ ఖాళీ ఉంది కాబట్టి ఇటు సైడ్ వాల్యూ గుంజాలా, ఇటు సైడ్ ఇటుదికి గుంజుదాం, ఈ 2ని ఇటుదికి తీసుకుందాం. ఇది కాన్సెప్ట్ అంటే చిన్న బట్టి పట్టుకోవాలి, ఇది కాన్సెప్ట్ అనేది కాదు, కాకపోతే దీని ద్వారా కూడా సేమ్ ఎగ్జాక్ట్ వాల్యూస్ వస్తాయి. 6:3 మనకు వచ్చింది రేషియో ఏంది a/c/b, అంతేగాని abc కాదు. సో మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు
అప్పుడు 2:3:6 రాసుకోవచ్చు, 6:3:2 రాసుకోవచ్చు. కాకపోతే వేరియబుల్స్ అనేటివి ప్లేసులు డిజిట్స్ మారినప్పుడు వేరియబుల్స్ మారుతాయి. సో ఇలా ఉన్నప్పుడు దీన్ని కరెక్ట్ ఫామ్లో రాసుకున్నట్టే A:B:Cలో రాసుకున్నట్టే A:B:Cలో రాసుకోవాలంటే 2:3:6లో రాసుకోవాలి. సో ఇది దీని కాన్సెప్ట్. సో ఇది అనేది ట్రిక్, ఇది ట్రిక్. ఓకేనా, ఇది నార్మల్. ఓకే, మళ్ళీ ఇంకోటి A/B ఫామ్ రావడానికి మనం ఇంకొక మెథడ్, A/B ఫామ్ రావడానికి ఇంకొక మెథడ్. ఇప్పుడు మనకి ఇమాజినరీ వాల్యూస్ మీకు చెప్పా, ఆ ఇమాజినరీ వాల్యూస్ని ఒకసారి ట్రై చేయండి. నేను ఇప్పుడు షార్ట్కట్ చెప్తాను. ఓకే, మనం A/B రావాలంటే ఇక్కడ AC ఉంది, A/C రాసిన, ఇంటూ చేస్తాను, ఇంటూ చేసి C/B రాస్తాను. C/B రాసినప్పుడు ఇక్కడ కూడా యాక్చువల్ వాల్యూస్ ఇలా తీసుకుంటున్నా. ఇప్పుడు చూడండి 1x కదా, 1x 3x ఇంటూ C వాల్యూ 3x తీసుకోవచ్చు, 2y తీసుకోవచ్చు. కాకపోతే నేను ఇక్కడ వేరియబుల్స్ xx కట్ కావాలి కాబట్టి 2y తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ x తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ b వాల్యూ ఇక్కడ 1y అనేది అలానే మిగిలిపోద్ది, y అనేది మిగిలిపోద్ది. ఇక్కడ కట్టింగ్ పోతుంది కదా, ఇక్కడ ఈ కట్టింగ్ అనేది మిగిలిపోతుంది. సో ఈ కట్టింగ్ పోవాలని చెప్పి ఇలా రాసుకున్నా, ఇలానే రాసుకోవాలి. ఎందుకంటే ఒకటి ఈ ఫ్రాక్షన్ తీసుకోవాలి, ఇంకో దాంట్లో ఈ ఫ్రాక్షన్ తీసుకోవాలి. తీసుకున్నప్పుడు అది కట్ అవుతుంది. ఇక్కడ కూడా కామన్ ఏంది, ఇంటూ అంటే కట్ చేసుకోవచ్చు కదా, తెలుసు కదా. ఇప్పుడు మనం 2x3/6x5 రాసినప్పుడు ఇక్కడ ఇదే కదా, ఈ బ్రిడ్జ్ అనేది ఈక్వల్ చేస్తే ఈ ఇంటూ పైకి ఒకసారి అవుతాయి, కిందికి ఒకసారి అవుతాయి, ఇదే కదా. సో 2 3s 3 3s ఇలా రాసుకోవచ్చా, అప్పుడు 1/5 అవుతుందా. సేమ్ అదేవిధంగా దీన్ని కూడా రాసుకోవచ్చా, దేన్నన్నా దీన్ని రాసుకోవచ్చా. అప్పుడు రాసుకున్నప్పుడు CC కట్ అవుతుందా, మనం మిగిలేదు A/B ఏ మిగులుతుందా, అంటే A/B ఈక్వల్ టు ఏమవుతుంది ఆన్సర్ 2/3 అవుతుంది. సో కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటా. ఇది దీని యొక్క కాన్సెప్ట్. దీని మీద క్వశ్చన్స్ అనేటివి అమౌంట్స్లో ఇస్తారు, ఏ విధంగా ఇస్తారు అంటే దాన్ని మనం సింపుల్గా చేయాలి. సో ఈ క్లాస్ ఇక్కడితోనే అయిపోయింది. కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నా. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వినండి, చెప్పినట్టే సేమ్ కామెంట్స్లో కామెంట్ చేయండి. అయినా కూడా అర్థం కాకపోతే అన్ఫాలో చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే మాత్రం అర్థమైతే మాత్రం లైక్ షేర్ మాత్రం చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, మర్చిపోకండి. ఒకవేళ మీకు అర్థం కాకుండా కన్విన్స్ అయ్యారు అనుకోండి, పక్క లైక్ కొట్టాల. ఎందుకంటే ఎప్పుడైతే మనకు అర్థం కాకుండా మనం కన్విన్స్ అవుతామో అప్పుడు మన బ్రెయిన్ అదే షార్ప్గా పనిచేస్తుంది, మనం నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ జరుగుతుంది. అంతేగాని సింపుల్గా డల్గా బోరింగ్ ఉంటే ఏముంటుంది, ఏముండదు. ఎవరైనా వింటారు, నిద్రపోతూ వింటారు. ఓకే, అలా కాకుండా అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ అర్థం చేయండి రా బాబు, ఎవరు లేరు ఎక్కువ మంది. ఓకే, థ్యాంక్ యూ.